ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మరొక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని ఒప్పుకోనన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ లోకంలో క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వారు ఏదో విధంగా క్రీస్తు యొక్క దేవత్వాన్ని తీసేద్దాము, తగ్గించేద్దాము అనేటువంటి ప్రయత్నంలో కొన్ని వచనాలని వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది, కానీ బొంకినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే అందులో ప్రత్యేకించి బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు వాళ్ళ సంగతి వదిలేయండి. దేవుని యొక్క తత్వం క్రీస్తులో ఉంది, లేకుంటే దేవత్వం కలిగిన వాడి క్రీస్తు అన్న విషయాన్ని ఒప్పుకోని వారి సంగతి మనం వదిలేద్దాం ఫస్ట్ కాసేపు. అయితే ఇప్పుడు మనం ఆలోచించదగ్గ సంగతి ఏంటనంటే, దేవుని యొక్క తత్వం ఏదైతే ఉందో, దేవత్వం ఏదైతే ఉందో అది క్రీస్తులో ఉంది అని నమ్ముతున్నటువంటి మనము బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు గుర్తుంచుకోదగినటువంటి మొదటి విషయం ఏంటనంటే, గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడింది. ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని రాసేటువంటి గ్రంథకర్త తన యొక్క చిత్రాన్ని, తను ఏదైతే చూస్తున్నాడో, తను ఏదైతే వింటున్నాడో, ఈ వింటున్న, చూస్తున్న, ఆ గ్రహిస్తున్న సంగతుల్ని ఆత్మ ప్రేరణను బట్టి రాశాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మంచి జరిగినా, చెడు జరిగినా, తన ముందు ఏది జరుగుతుందో ఆ వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూని గ్రంథ రూపంలో ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే కనుక అక్కడ ఏమని చెప్తున్నాడో చూద్దాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను. కనుక ఎందు నిమిత్తమునో యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. వచన భాగాన్ని చూస్తే కనుక ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు తనను దేవునితో సమానునిగా చేసుకున్నాడు అనేటువంటి సంగతిని గ్రంథకర్త రాశాడు. కొంతమంది దీని గురించి ఏమన్నారు, అది యూదులు మోపిన అభియోగం, వాళ్ళు నిందేస్తున్నారని చెప్పేసి అన్నారు కొంతమంది. వాళ్ళకు అలా అర్థమయ్యి వాళ్ళు యేసు ప్రభువారిని చంపాలని ప్రయత్నం చేశారు తప్ప యేసుక్రీస్తు ప్రభువారు నిజానికి తనను దేవునితో సమానంగా చేసుకోలేదు. వాళ్ళు చంపడానికి ఒక కారణం వెతుక్కున్నారు. ఆ కారణం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు తనను దేవునితో సమానంగా చేసుకోకపోయినా కూడా చేసుకున్నాడన్న నింద ఆయన మీద మోపి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారని. ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాసేటువంటి గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క వ్యూ అక్కడ మనకు కనబడాలి. ముందు ఆయన ఉద్దేశం మనకి తెలియాలి. ఆ రాసినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం, లేకుంటే ఆయన ఏం ప్రజెంట్ చేస్తున్నాడు అన్నది మనకు తెలియాలి. 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సిచ్యువేషన్స్ రాస్తూ వస్తున్నాడు, అంటే సందర్భాన్ని రాస్తూ వస్తున్నాడు. ఏమని, తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాడు అని రాశాడు. ఆయన యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళాడు అని రాశాడు. వెళ్ళినప్పుడు ఆ యెరూషలేములోన ఒక పరిస్థితి జరుగుతూ ఉంది. అదేంటనంటే, ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులోన దేవదూత వచ్చి నీళ్ళు అల్లాడిస్తూ ఉంటుంది. అలా అల్లాడించినప్పుడు ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ నీళ్ళల్లో పడతారో, ఆ నీళ్ళు ఎవరైతే ఫస్ట్ తాకుతారో వాళ్ళకి స్వస్థత అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది రాస్తున్నాడు గ్రంథకర్త, రాస్తున్నాడు, ఆ సంగతిని రాస్తున్నాడు, ఆ వ్యూ ప్రజెంటేషన్ చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ కాళ్ళు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు అక్కడ. 30 ఏండ్ల నుండి వ్యాధితో ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ఆ కోనేట్లో దిగుదామని ప్రయత్నం చేస్తే ఆయన నీళ్ళల్లో దిగబెట్టే వాళ్ళు ఎవరు లేరంట. బహుశా కాళ్ళు చేతులు అంత సహకరించని వ్యక్తి అయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అంటే, నేను పొందాలని అనుకుంటున్నాను, కానీ ఆ దేవదూత నీళ్ళు కదిలించే టైంకి నేను అక్కడికి వెళ్ళడానికి నన్ను ఎవరు తీసుకెళ్ళడానికి ఎవరు లేరు కదా, ఇంకా అందువల్ల నేను పొందలేకపోతున్నాను, ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది అన్నట్టుగా ఆయన చెప్తాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు, నువ్వు లేచి స్వస్థత పొంది నీ పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. సో ఇది జరిగిన తర్వాత 10వ వచనంలో
ఇదంతా ఒక రాస్తున్నాడు ఆయన. ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన యోహాన్ గారు ఇది రాస్తున్నారు. ఈ సంగతిని ప్రజెంట్ చేస్తున్నాడు. ఏమని? ఆ దినము విశ్రాంతి దినము గనుక. ఎవరికి తెలిసింది విశ్రాంతి దినమని? గ్రంథకర్తకు తెలుసు. విశ్రాంతి దినాన్ని ఈ పరిస్థితి జరుగుతుందని ఆయన రాస్తున్నాడు. ఆ సంగతిని చూపిస్తున్నాడు. ఏమన్నాడు? ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో వాళ్ళు చెప్పారు. చూడండి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, యేసు యెరూషలేమునకు వెళ్ళాడు, అతను పరుపెత్తుకొని నడిచాడు. తర్వాత స్వస్థత నొందిన వానితో చెప్పిరి, వాడు నాతో చెప్పానా నేను. ఇవన్నీ ఎవరు ఈ సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని ఇంకో వ్యక్తికి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇంకొక వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి గ్రంథకర్త ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తులు ఎవరో కాదు, మనమే. మనకే ఇది రాసి ఇచ్చాడని అంటే ఇందులో ఉన్న సంగతులు ఆయన చూసి రాసిన సంగతులు ఇవి. ఆయన ఎదురుగా జరుగుతున్నటువంటి ఈ సందర్భం అంతటిని ఆయన మనకి ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రజెంటేషన్లో భాగంగా ఆయన ఇంకా ఏం రాశాడు 18వ వచనంలో అంటే 17 నుంచి చూడండి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు. హీ రిప్లైడ్ టు దెమ్ అనేటువంటిది ఎవరు చెప్తున్నారు ఈ సంగతి? యోహాన్ గారు మనకు చెప్తున్నారు. ఆయన ఇలా సమాధానం చెప్పాడు వాళ్ళకి. తండ్రి పని చేశాడు, తండ్రి తర్వాత నేను పని చేస్తున్నాను అని యేసు సమాధానం చెప్పాడు వాళ్ళకని మనకు చెప్తున్నాడు ఆయన. అలాగే ఆయన చూసినటువంటి ఆ వ్యూలోనే, ఆ యొక్క చిత్రంలోనే ఇంకా ఆయన ఏమన్నాడు? ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనేను. ఇప్పుడు ఈ పరిస్థితిని మీరు చూస్తుంటే గ్రంథకర్త మనకేం చెప్పదలుస్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన్ని మీరుట మాత్రమే కాక, అంటే ఒక విశ్రాంతి దినాన్ని మీరాడు, అలాగే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు. ఇలా చెప్పుకోవడాన్ని బట్టి తను దేవునితో సమానునిగా చేసుకున్నాడు. కాబట్టి యూదులు వచ్చి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు మరి ఎక్కువగా అని చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నటువంటి యోహాన్ గారు మనకి చెప్తున్నటువంటి సంగతి అది. అంతేగాని యూదులు ఆయన మీద వేసిన నింద కాదు అది. అంటే యూదులు ఏదో వంకబెట్టి ఆయన చంపాలని ప్రయత్నం చేశారని అంటున్నారు చూడు, అది కాదు దాని ఉద్దేశం. ఆయన ప్రజెంటేషన్ మన ముందు పెడుతున్నాడు. ఆయన చూసిన చిత్రాన్ని మనకు చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఇలా చేశారు అని. ఇది వాళ్ళకు కూడా అర్థమవుద్ది. ఎవరైతే దేవుని ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని ఒప్పుకోరో వాళ్ళకు కూడా ఈ సంగతి తెలుస్తుంది. కానీ వద్దు, మనకి యేసుక్రీస్తు యొక్క దేవత్వం వద్దు. ఆ రోజుల్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఈరోజు వీళ్ళు కూడా ఒప్పుకోరు. అది సంగతి. కాబట్టి యేసుక్రీస్తు తనను దేవునితో సమానునిగా చేసుకున్నాడు అనే సంగతి యోహాను గారు మనకు చెప్తున్న సంగతి అది. కాబట్టి యేసుక్రీస్తు దేవునితో సమానుడు, దేవత్వం గలవాడు, నిత్యత్వం గలవాడు, అమరత్వం గలవాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకోమనంటే అది వాళ్ళ ఇష్టం, మనకి సంబంధం లేని సంగతి. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, మీరు ఆలోచన చేయండి. యోహాన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక విషయాన్ని, తాను చూచిన ఒక సంగతిని మన ముందుకు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఆయన ఏం చెప్తున్నాడు మనతోన అంటే చదువరులతో ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన విశ్రాంతి దినాన్ని మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకొని, అది మాత్రమే కాక తను దేవునితో సమానునిగా చేసుకున్నాడు కనుక యూదులు ఆయన చంపాలని ప్రయత్నం చేశారు అని మనకు చెప్తున్నాడు తప్ప యూదులు నిందేశారని ఆయన చెప్పలేదు. ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పేసి కోరుతూ ఈ మాటలు విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.